అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి తన నాయకులతో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకొని పెద్ద పెద్ద మాట్లాడాడు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మనం ఏదైనా ఒక మాట అంటే దానిపైన కట్టుబడి ఉండాలి అని చాలా మాటలు మాట్లాడాడు. అలాగే మాట్లాడుతూ ఇండైరెక్ట్గా ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును మండలిలో మీరు అడ్డుకోండి, శాసన మండలిలో మీరు అడ్డుకోండి అని ఇండైరెక్ట్గా చెప్పాడు. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి అదే శాసన మండలిని ఉద్దేశించి నేను రద్దు చేస్తున్నాను అని అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి వినిపిస్తా, అది కూడా వినండి. As per the discussion of PSC now, I request CM to move the statutory resolution. Adhiksha, I beg to move the following statutory resolution. The Legislative Assembly of the State of Andhra Pradesh resolves that the Legislative Council of the state be abolished. జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనగానే మేము మండలిని రద్దు చేస్తున్నామని చెప్పేసి అనగానే వైసీపీకి నాయకులు ఆనందం మామూలుగా లేదు. చప్పట్లు, కేకలు, ఏళ్ళు గోలగోలు చేసాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ముసిముసి లెవెల్ నవ్వేశాడు. ఎందుకు రద్దు చేస్తున్నామంటే ప్రభుత్వానికి భారం అయిపోతుందో, డబ్బులు లేవు, డబ్బులు దండకాలకి, అందుకు నేను రద్దు చేస్తున్నానని చెప్పేసి అన్నాడు. ఇవాళ నీకు అదే మండలి దిక్కైంది. మళ్ళీ సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును మీరు అడ్డేసుకోండి. ఒకేం కదా, ఒకసారి వెనక్కి పంపించాను అనుకో, మళ్ళీ తిరిగి వెనక్కి, మళ్ళీ అసెంబ్లీ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది అనుకో, సచ్చినట్టు ఆమోదించాలి. మీరు అడ్డుకుంటారు అనుకుందాం, పోనీ మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పెడతారు, మళ్ళీ బిల్ పాస్ చేయించుకుంటారు. రెండోసారి నీకు అవకాశం ఉండదు. సచ్చినట్టు అన్ని మూసుకొని పాస్ చేయాల్సిందే. ఆ తెలివితేటలు మన దగ్గర ఉండవు. పెద్ద పెద్ద మాటలు ఇవ్వ, నేను మాట్లాడుతున్నావు కదా. ఏమంటే ఎలా విలువలు, పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. నీకు తెలియాలి, ఫస్ట్ తెలుసుకోవాలి. మరి నువ్వు తెలుసుకోవాలి. మరి ఎందుకు తెలుసుకోవాలా? ఆ పదాలకు ముందు నువ్వు అర్థం తెలుసుకోవాలి, తర్వాత రాజకీయాలు చేద్దు. కానీ విలువలు, విశ్వసనీయత, మాట తప్పం, మడం తెప్పం. అప్పుడు మీ బ్యాచ్ అంతా ఏడుపులు మొదలు పెట్టేశారు. నేను 99% పూర్తి చేసేసాను మేనిఫెస్టో అంటాడు. ఇచ్చిన హామీలన్నీ 99% అయిపోయినాయి అంటాడు. పోలవరం కట్టలేదు, అమరావతిని నాశనం చేసేసావు. మద్యపాన నిషేధం అను, అది చేయలేదు. సిపిఎస్ రద్దను, అది చేయలేదు. చాలా ఉన్నాయి, ఒకటి కాదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా, ఒకటా రెండా చెప్పుకుంటా పోతే కోకోలలో. అంటే ప్రధాన అంశాలన్న మనం ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో చేసింది అవే. మరి దాని గురించి ఎందుకు మాట్లాడినట్లా? ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కదా. ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చలేదు కదా. మరి 99% ఏ విధంగా నీ మేనిఫెస్టో అమలు చేస్తావు? అంటే మేనిఫెస్టో అంటే ఇచ్చింది, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలే. నోటితో నేను ఏం చెప్పినా కానీ అది అబద్ధమే. అలాంటి డైలాగులు కొట్ట మాకు. హామీ హామీనే. నీ నోటంతా వచ్చింది ప్రతిదీ కూడా హామీ లెక్కలోకి వెళ్ళుద్దా లేదా? మరి ఏమైందయ్యా? పోలవరం సంగతే తీసుకున్నాం. పని 2021 కల్లా, డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసేస్తామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ చేత తొల్ల కొట్టించేస్తావు అసెంబ్లీలో. పెద్ద పెద్ద రంకులు వేస్తాడు బాబాయ్. అదేదో గొర్రెల సినిమా చూసినట్టు ఉండేది మాకు అప్పట్లో. అది అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో మాట్లాడుకుంటే ఆ అరుపులకి, కేకలకి ఏ గాడ్జిల్లా సినిమానో, ఏ గుర్రల్లా సినిమానో చూసిన ఫీలింగ్ కలిగేసింది. చిన్నప్పుడు చూసిన ఒకసారి కింగ్ కాంగ్ సినిమా, ఆ సినిమా గుర్తుకొచ్చింది నాకు. అలా ఒకటి కాదు, రెండు కాదు, విచిత్రాలన్నీ కూడా మేము అసెంబ్లీలో చూస్తాం. అసెంబ్లీని ఒక రకంగా దరిద్రం చేసి పెట్టేసాం. ముఖ్యంగా అనిల్ కుమార్ అయితే అది అరిసేయడం, ఎటకారం, వ్యంగ్యం, మళ్ళీ అస్కి వయసుకి వెయిట్ అన్నా ఓ 3 ఏళ్ళ తర్వాత మన దగ్గర పీకి పడేసావు పక్కకి. తర్వాత అంబట్రాంబాబుని తీసుకొచ్చావు, అయిపోయి. అంబట్రాంబాబుని తీసుకొచ్చి అయిపోయాయి. ఇంక జలకాలు ఆడుకున్నాడు అంతే. పోలవరం ప్రాజెక్టులో అన్నా
అంబటి రాంబాబు జలకాలు ఆడేసాడు. ఎవరితో ఏంటి అనేది నాకు తెలియదు, నేను చెప్పను కానీ అది ఏమైందిరా పోలవరం అంటే నాకు కదా నన్ను అడగబాకండి అని చెప్పి నళిన్ కుమార్ అంటారు. అంబటి రాంబాబుని వచ్చి అడిగితేనేమో నేను ఇప్పుడే కదా వచ్చిన తర్వాత చెప్తానంటారు. తర్వాత 3 నెలలకు 4 నెలలకు ప్రెస్ మీట్ పెట్టి మా వల్ల వదలే మేము వెళ్ళలేమలే, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దీన్ని నాగించేసేది రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అని. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు మాకు, ఒక 5 ఏళ్ళు ఆగాల 10 ఏళ్ళు ఆగాల, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మాకు తెలియదు, అంతా కేంద్రం ఇష్టం అని చెప్పి చేతులు ఎత్తేసారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఎప్పుడు కూడా పోలవరం ప్రస్తావన నువ్వు తీసుకురాలా. మరి ఏంటి నీకున్న విలువలు, విశ్వసనీయత, తోట కూడా ఏటై నీకుండేది? ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది, మాట్లాడితే విలువలు, విశ్వసనీయత, నా అంత పెద్ద మొగోళ్ళు లేడు, నా అంత పెద్ద వీరులు లేడు, చెప్పుకోవడానికన్నా సిగ్గు ఉండాలి. పోలవరం సంగతి పక్కన పెట్టుకోండి, కొన్ని ప్రత్యేక హోదాకే వద్దాం. 25కి 25 మంది ఎంపీని గెలిపించేయండి. పోలవరాన్ని ఈడ్చుకొచ్చేస్తానన్నావు కదా, సారీ ప్రత్యేక హోదాన్ని ఈడ్చుకొచ్చేస్తానన్నావు కదా, అనవాలేదా? ఏమైంది? బాబు నేను అడుక్కున్నాను, కేంద్రంలో మన బలం తక్కువ ఉంది, వాళ్ళకి మన అవసరం లేదు, ఏమో ఎప్పుడైనా ఉంటే చూద్దాంలే, అడుగుతానే ఉంటాను అడుక్కుంటానే ఉంటాను అన్నావు. రాజ్యసభ ఎంపీలతో కలిపి 31 మంది, 4 తీసుకోవడానికి పనిచేయరు మీరు. కొన్ని రాష్ట్రం తరపున ఏమైనా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మాట్లాడతారు ఏంటంటే అది ఉండదు. గంగిరెద్దు ఊపినట్టు తల ఊపుకొని వచ్చేయాలా? కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఏది చెప్పినా సరే గంగిరెద్దులో తల ఊపుకుంటా వచ్చేయడం ఇక్కడికి. ఏది ఒక ఎంపీని చూపించు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఒక ఎంపీని చూపించు. ఏ రోజైనా సమీక్ష చేసావా అసలు? పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యేటప్పుడు ఏ రాష్ట్రంలో అయినా సరే తన ఎంపీని పిలిచి ముఖ్యమంత్రి చెప్తాడు, మరి రాష్ట్రం గురించి పలానా అడగండి రా బాబు, పోరాడండి, మనకు రావాల్సిన నిధులు ఉన్నాయి, ఖచ్చితంగా ఒక సమీక్ష లాంటిదో ఒక మీటింగ్ లాంటిదో పెట్టుకుంటాం. నువ్వు 5 ఏళ్లలో మీ ఎంపీలతో ఎన్నిసార్లు ఇలాంటి సమీక్ష మీటింగ్లు పెట్టుకున్నావు? సమీక్షో మీటింగో ఇంకోటో ఏదో ఒకటి పెట్టావా? ఏం మాట్లాడాలి, మన రాష్ట్రం తరపున ఎలా పోరాడాలి, కనీసం ఒక మీటింగ్ అని పెట్టుకున్నావా? లేదు. మరి నీకు ఎక్కడ ఉన్న విలువలు, విశ్వసనీయత ఉన్నాయా? జనాన్ని కది మరి పిచ్చోళ్ళ కనబడుతున్నారు కదా. ఆ పిచ్చ మాట్లాడు మాకు, దయచేసి అర్థం చేసుకో. ఇప్పటికే ఒక పేరు వచ్చు, జగన్మోహన్ రెడ్డికి పిచ్చ ఉందేమో, పిచ్చోడేమో, మందులు వాడుతున్నాడంట, అది ఇది అని చెప్పేసి ఒక పేరు వస్తుంది. నువ్వు ఇంకా దిగజారిపోమాక, అదే వాస్తవం అనుకుంటారు. అర్థమైందా? ఏడో ఒకటి తక్కువైంది మన బతుకు, ఇంకేం చెప్పి ఇడిచేయడమే. నేను మంచి చేసాను, నేను ఎరగదీసాను, నేను పొడిచాను. ఎరగదీసేసి మంచి చేసి ఉంటే ఖచ్చితంగా గెలిపిందిరేమో నిన్ను. నాశనం చేస్తాను కొనుక్కున్నావు, అన్ని నాశనం చేశాడు, కనపడ్డదలా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, సొంతం నీ కార్యకర్తలే చెప్తున్నారు. కాబట్టి ఈ పనికి మళ్ళీ డైలాగ్ కొట్టమాకే.